ఒక ఊరిలో అంజమ్మ కపలయ్య అనే రెండు కోతులు ఉండేవి. వాటికి రెండు పిల్ల కోతులు కూడా ఉండేవి. అవన్నీ కలిపి ఒకరోజు పక్క ఊరిలోని తీర్థానికి వెళ్ళాలని అనుకున్నాయి. అడవి మార్గంలోని వెళ్తుండగా అకస్మాత్తుగా చీకటి పడింది. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో వాటికి తెలియలేదు. వెంటనే ఏదైనా ఒక చోటు వెతుక్కోవాలని అనుకుంటావి. పక్కనే ఒక పెద్ద గుహ కనబడుతుంది. ఆ గుహలోకి వెళ్ళి ఆ రోజు రాత్రి చేత తీరాలని అనుకుంటాయి. అయితే గుహలోకి వెళ్ళాక ఎముకలు ఎక్కువగా కనిపిస్తాయి. ఏంటి ఇన్ని ఎముకలు ఉన్నాయంటే ఇదేమైనా సింహం గుహ అని అనుకుంటాయి. సరే, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని వెనక్కి తిరిగే లోపు దూరంగా కుందేలు మాంసం తిని సింహం ఆవలించుకుంటూ వస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన కపిలయ్య అంజమ్మలు కలిపి హడలెత్తిపోతారు. ఎలాగైనా సరే ఈరోజు ఉపాయంతో ఈరోజు రాత్రి నివసించి ఉదయానికి వెళ్ళాలని చెప్పి అంజమ్మ తెలివిగా ఆ పిల్లల్ని దబాదబామని కొడుతుంది. ఎందుకు ఏడుస్తున్నారు? సింహం రాగానే సింహమాసం తిందురు గాని అది వచ్చేంత వరకు మీరు ఆగలేకపోతున్నారా అని సింహానికి వినపడేలాగా అంజమ్మ గట్టిగా అంటుంది. ఇదంతా విన్న సింహం, ఓహో, నన్ను తినాలని చూస్తున్నారా? నేను లేని సమయంలో నా గుహలోని మీరందరూ కలిసి నన్ను తినాలని పెద్ద ప్లానే వేస్తున్నారా అని ఆలోచించి ఇక్కడుంటే నన్ను తినేస్తారని చెప్పి పరిగెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది సింహం. చింత చెట్టు కింద ఉన్న చిరుతపులి, ఓయ్ సింగన్న, ఎందుకు పారిపోతున్నావు అంతలాగా అని అడుగుతుంది. ఏమి లేదు, నేను లేని సమయంలోని నా గుహలోని ఎవరో వచ్చి ఉన్నారు. నేను వస్తే తినేయాలి అని ఆలోచిస్తున్నారు. అదంతా ఆలకించి నేను పారిపోతున్నాను అని చెప్తుంది. అలా ఏం లేదు, అంజయ్య కపిలమ్మ కలిపి ఇలా వెళ్తుండడం నేను చూశాను. ఆ గుహలోకి వెళ్ళడం కూడా నేను చూశాను. ఇదంతా వాళ్ళ పని అయి ఉంటుంది అని చెప్తుంది చిరుతపులి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతాడు సింగన్న. ఏం లేదు, ఇప్పుడు ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం, అది నేను నిరూపిస్తాను అంటుంది చిరుతపులి. అలా అయితే నాకు భయంగా ఉంది. మీ తోక నా తోక కలిపి పీటముడులు వేసుకొని అక్కడికి వెళ్దాం అని అంటుంది సింహం. సరే అని చెప్పి పీటముడులు వేసుకొని ఆ గుహ దగ్గరికి వెళ్తాయి చిరుతపులి, సింహం. ఇదంతా చూసిన అంజమ్మ మళ్ళీ పిల్లల వీపు మీద దబాదబమని కొడుతుంది. ఎందుకు అంత కంగారు పడుతున్నారు? సింహం రావాలి కదా. ఒకవేళ ఇటు రాకుండా అటు వెళ్ళిన చిరుతపులికి చెప్పాం, ఏదో 4 మాయమాటలు చెప్పి ఇక్కడ తీసుకోరమ్మని. అది రావడానికి టైం పడుతుంది. ఎందుకు మీరు అంతా ఏడుస్తున్నారు? వచ్చిన వెంటనే తినేద్దాం అని అంజమ్మ మళ్ళీ గట్టిగా అంటుంది. ఇదంతా విన్న సింహం, ఓహో, ఈ ప్లాన్లోని చిరుతపులికి కూడా భాగం ఉందన్నమాట అని చెప్పి వెంటనే పరిగెత్తడం మొదలు పెడుతుంది. ఇటు చిరుతపులి కూడా పరిగెత్తడం మొదలు పెడుతుంది. ఇలా పరిగెట్టే సమయంలో ఆ 2 తోకలు కూడా తెగిపోతాయి. దెబ్బలు కూడా చాలా గట్టిగా తగులుతాయి. ఆ దెబ్బలు మాన్పించుకోవడం కోసం సింహం కొంగన్న డాక్టర్ కాడికి వెళ్తుంది. ఆ దెబ్బలకి గాయాలకి మందులు కూడా వాడి తగ్గించుకుంటుంది. ఇలా అపాయంలో ఉన్నా సరే ఉపాయంతో ఆలోచించి అంజమ్మ కపిలయ్యలు చాలా తెలివిగా బయటపడతారు. ఇవి మా చిన్నప్పుడు కథలు. ఈ కథ మీకు ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.